మీరు ఇప్పుడు కరెన్సీ నోట్స్ చూస్తున్నారు కదా, ఆ పేపర్ మనీ కాన్సెప్ట్ ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు అని ఎప్పుడైనా ఆలోచించారా? షాక్ అవ్వచ్చు, కానీ ఆ పేపర్ మనీ అనేది ఫస్ట్ టైం చైనాలో 100 డేస్ బ్యాక్ యూస్ చేశారు. 11th సెంచరీ టైంలో చైనాలో సాంగ్ డైనస్టీ రూల్ జరుగుతుంది. అప్పుడు ట్రేడింగ్ చాలా పెరిగింది, కానీ పీపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ తో ట్రేడ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అవి హెవీగా ఉండడంతో క్యారీ చేయడం చాలా ఈజీగా ఉండేది కాదు. అప్పుడే చైనీస్ మర్చెంట్ ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చారు. మనం గోల్డ్ క్యారీ చేయకుండా పేపర్ వాల్యూ ప్రింట్ చేసి యూజ్ చేద్దామని. అలా పేపర్ నోట్స్ అంటే జైజీ అనే ఫామ్ లో ఫస్ట్ టైం వచ్చాయి. ఇనిషియల్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు, కానీ లేటరల్ సాంగ్ డైనస్టీ రూల్ ఆర్గనైజ్ చేసి అఫీషియల్ కరెన్సీ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ నోట్స్ లో ఎంపైర్ సీల్స్ ఉంటుంది, యాంటీ కౌంటర్ ఫిట్ మార్క్స్ కూడా వేయడం స్టార్ట్ చేశారు. అది ప్రపంచంలో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇష్యూడ్ పేపర్ మనీ. చైనా నుండి ఈ ఐడియా స్లోలీ ఏషియా, యూరోప్, మరి ఫైనల్లీ ఎంటైర్ ఈ ప్రపంచానికి స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న కరెన్సీ సిస్టమ్ అన్ని దానికే బేస్. ఒక సింపుల్ ఐడియా హిస్టరీలో ఎంటైర్ ఎకానమీ సిస్టమ్ ని మార్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నోట్ చూస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇది ఒక 1000 సంవత్సరాల ఓల్డ్ చైనీస్ ఇన్వెషన్. మీ గ్యాంగ్ లో ఫోన్ పే, గూగుల్ పే కన్నా ఎక్కువ కరెన్సీని యూజ్ చేసే ఫ్రెండ్ కి ఇప్పుడే షేర్ చేయండి. అలానే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి ఫాలో చేయండి.